తోడ మీద కూర్చొని ఉంటే ధ్రువుడు సురుచి వచ్చి అంటుందన్నమాట, చిన్నమ్మ ఆయన ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు చనిపోయి మళ్ళీ నా కడుపులో పుడితే తప్ప నీకు అధికారం లేదు అంటుంది. అంత చిన్న పిల్లాడిని, 5 ఏళ్ల వయసు ధ్రువుడు. మీరు ప్రపంచంలో సునీతి లాంటి తల్లి కావాలండి. ప్రభావితం కాల, పైపెచ్చు ఆ కోపాన్ని తగ్గించి దాన్ని భక్తి వైపుగా మరలించి నువ్వు గొప్ప రాజ్యాన్ని పొందాలి, దానికోసం అడవికి వెళ్ళాడు. అడవిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు, నువ్వు తపస్సును ఆచరించాలని బోధిస్తుంది. ఇప్పుడు కర్మ అనేది ఇండియాలోనే కాదు, టోటల్ వరల్డ్లో ఫేమస్ అయింది కర్మ అనే ఒక శబ్దం. నిషిద్ధ కర్మ అంటారు. నిషిద్ధ కర్మ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు కూడా వాళ్ళ ఒక పేరెంట్స్ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వృద్ధ స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏమనలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళని కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడము, జుట్టు పట్టుకోవడము ఇట్లాంటివి చూసినప్పుడు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది ప్రభు. శిక్షాస్మృతి ఏదైతే జుడిషియల్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజలు తప్పు చేయాలి, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, జడ్జి గారి దగ్గర తీసుకురావాలి, న్యాయవాదులు ఇద్దరు వాదులాడుకోవాలి, ఇది కాదు ఉద్దేశం. ఉత్తమమైనటువంటి జుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా తప్పు చేయకూడదు, కోర్టు మెట్లు ఎక్కకూడదు, పోలీసులు పని ఉండకూడదు, ఇది ఉద్దేశం. కానీ అది నానాటికి అది పెరిగిపోతా ఉంది. వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్ ప్రభుజీ. హరే కృష్ణ. వన్స్ అగైన్ ఈరోజు మనం కర్మ అసలు దాని మీనింగ్ ఏంది దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రభుజీ. బట్ మనం దీనిలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. మనం టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను అయితే దర్శనం చేసుకుని మొక్కుకొని వస్తాను. కొంతమంది అక్కడ వినేది ఏంటంటే ఏం కోరుకున్నావు అని అడుగుతారు. అవునండి. భగవంతుడు ఏం చెప్పినాడంటే కోరికలు లేకుండా బ్రతకమన్నాడు. అక్కడికి పోయిన తర్వాత అందరూ మా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఏం కోరుకున్నావు అని అడుగుతారు. అంటే గర్భగుడి దగ్గర మనం భగవంతుడు ఏమైతే చెప్పినాడో దానికి ఆపోజిట్ చేస్తున్నాం. అంటే కోరుకోవడం కరెక్టేనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి? అందరికీ ధన్యవాదాలు. కనెక్టింగ్ డాట్స్ ఛానల్ని ఫాలో అవుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమని చెప్పారంటే కలియుగంలో ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగేజన మంద సుమందమతయో మందభాగ్యాహి భద్రతాహ అని చెప్పారు. కలియుగంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకించి అల్పాయుష్కులు, పూర్వయుగాలతో పోలిస్తే అల్పాయుష్కులు అనమాట మనందరం కూడా. అలాగే తప్పుదో పట్టింపబడినటువంటి వాళ్ళు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల, అనేకమైనటువంటి సంఘటనల వల్ల ప్రత్యేకించి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఈ వైదిక నాగరికత దూరమైంది. దాంట్లో భాగంగా మనం చూడవచ్చు, దేవాలయానికి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలనేది చాలామందికి తెలియనటువంటి విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు తెలియదు. భగవంతుని ఏం అడగాలి అనేది చాలామందికి తెలియదు. చాలామంది మీరు కావాలంటే ఒక సర్వే చేయండి, మీరు ఎందుకు దేవాలయానికి వస్తున్నారు అని అడిగితే చాలామంది దగ్గర సమాధానం ఉండదు. అలాగే మనం ఇది అడగొచ్చా అడగకూడదా అనేది చాలామందికి తెలియదు. అలాగే వైదికంగా ఏ దేవాలయంలో ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది పెద్ద లిస్ట్ కూడా ఉంది, భాగవతంలో మనకు ఉందన్నమాట. ఏ దేవతలు ఏ కోరికలు తీరుస్తారు అనేది కూడా ఒక లిస్ట్ ఇచ్చిన. అంటే కోరుకోవడం తప్పేం కాదంటారు? తప్పేం లేదు. అయితే అందుట్లో భాగవతం ఏం చెప్తుంటే అకామ సర్వకామావ మోక్షకామ ఉదార తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం. ఏ కోరికలు లేనివాడైనా, అన్ని కోరికలు ఉన్నవాడైనా, మోక్షాన్ని కోరుకునేవాడైనా ఎవరైనా శ్రీకృష్ణ భగవాన్నే ఆశ్రయించాలి అని చెప్తుంది భాగవతం. కాబట్టి మనం తెలిసి కూడా చాలామంది అడగకూడనటువంటి కోరికలు కూడా అడుగుతుంటారు భగవంతుడు. అదనమాట. అంటే ఇప్పుడు కర్మ అనేది ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్లో ఫేమస్ అయింది కర్మ అనే ఒక శబ్దము. అంటే కర్మ అంటే ప్రభుజీ ఇప్పుడు మనం జనరల్గా ఎప్పుడు వింటామంటే ఇప్పుడు మనం ఏదైనా చేసినాం అనుకోండి, భయపెట్టడానికి అన్నట్టు కర్మ నిన్ను ఫాలో అవుతా చూడు అని ఒక భయపెట్టేటట్టు ఒక ఇది ఏర్పడ్డది అనమాట భ్రమ. యాక్చువల్లీ ప్రభుజీ కర్మ అంటే ఏంటి, ఎక్కడ ఆరిజిన్ అయింది? కర్మ అంటే ఓన్లీ చెడు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుందా? మనం చేసిన మంచి కూడా ఉంటుంది ప్రభుజీ, అది కూడా క్యాలిక్యులేట్ చేసి దాని కాన్సిక్వెన్సెస్ని చూపిస్తుందా? కొంచెం దాని గురించి డీటెయిల్గా చెప్పండి ప్రభుజీ. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. సృష్టి చేసేటప్పుడే విష్ణు ప్రీత్యర్థమైన కర్మలతో సహా సృష్టి చేశారు. భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం చేసి మనకు ఒక ఆశీర్వాదం కూడా ఇచ్చాడు భగవంతుడు. ఈ కర్మలని ఆచరించండి. ఏ కర్మలంటే ఆయన బోధించినటువంటి మనందరికీ ఎందుకు అవే ఆచరించాలంటే దానికి కూడా సమాధానం చెప్పాడు భగవంతుడు ఆ శ్లోకంలోనే. వీని ఆచరణ మీ సుఖమయ జీవితానికి అలాగే బంధ విముక్తికి కావలసిన
సర్వ అభీష్టములు నెరవేర్చునని చెప్పి ఆశీర్వాదం చేసింది. అంటే మీరు సుఖంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలంటే నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి అనేది దాని సారాంశం. ఈ రకంగా జీవిస్తే మీరు ఆనందంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఏ ఇబ్బంది రాదు, ఏ లోటు మీకు ఉండదు జీవితంలో. అలాగే చివరిలో బంధ విముక్తి కూడా జరుగుతుంది, మీరు మోక్షాన్ని కూడా పొందుతారు అని చెప్పారు. కాబట్టి ప్రధానంగా 3 ఉంటాయి: పుణ్యము, పాపము, సుకృతి. 3 ఉంటుందన్నమాట. పుణ్యము భగవంతుడు ఏదైతే మనకు నిర్దేశించినటువంటి కర్మలు ఉన్నాయో వాటిని చేయటం వల్ల పుణ్యం వస్తుంది, ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు వాటిని నిర్వహిస్తే. పాపము ఏదైతే ఆయన చెయ్యొద్దు అని చెప్పాడో నిషిద్ధ కర్మ అంటారు. నిషిద్ధ కర్మ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ, అది చేయకూడదు. అది చేస్తే పాపం వస్తుంది. మొదటిది ఏంటంటే విహిత కర్మ అనొచ్చు. ఆ విహిత కర్మ ఆచరిస్తే మనకు పుణ్యం వస్తుంది. భగవంతుడు నిర్దేశం చేసినారు, మంచి కార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది. భగవంతుడు వద్దు అన్నదాన్ని, పాపాన్ని ఆచరిస్తే మనకు పాప కర్మ ఫలితం వస్తుంది. ఈ 2 కాకుండా భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ చేస్తే సుకృతి వస్తుంది. 3 విషయాలు మనం శరీరం వదిలిపెట్టిన నాడు మనతో పాటు వచ్చేది ఏంటంటే పుణ్యము, పాపము, సుకృతి. 3 వస్తాయి. సుకృతి అంటే ఏంది ప్రభుజీ? సుకృతి అంటే భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ చేస్తే సుకృతి వస్తుంది. అన్నమాచార్యుల వారు ఒక సంకీర్తన రాశారు. తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. మీరు వినుంటారు ఇది. నాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. అందుట్లో చెప్తారనమాట అన్నమా. తెగదు పాపము తీరదు పుణ్యము. ఈ పుణ్యము పాపము కూడా కట్టేస్తాయి జీవుణ్ణి. పుణ్యము అతను ఆ పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఉన్నతమైనటువంటి లోకాలకి, స్వర్గలోకాలు అటువంటి లోకాలకు వెళ్ళాలి. దాన్ని అనుభవించే వరకు కూడా ఆయన అక్కడ ఉండాలి. అండ్ భగవద్గీత ఏం చెప్తుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాడు, మర్త్యలోకానికి రావాలా. ఉదాహరణకి మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడానికి మన వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ఎక్కడికన్నా పెద్ద రెస్టారెంట్కి కానీ, లేదా ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, ఇంకా సింగపూర్ కానీ ఇట్లా వెళుతుంటారు. అక్కడే శాశ్వతంగా ఉండం కదా, అర్థమైంది కదా. మనం అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 10 రోజులు 20 రోజులు మహా అయితే ఒక నెల రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తాం. మళ్ళీ వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, చదువుకి వెళ్ళాలి. కాబట్టి అలాగే మనం పుణ్యకర్మల ఫలితంతో ఊర్ధ్వలోకాలకు వెళ్ళాం, స్వర్గలోకాలకి. అది అక్కడ అయిపోయింది అనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. అలాగే పాపకర్మల ఫలితం కూడా అంతే. ఏదైతే భగవంతుడు వద్దన్నటువంటి కర్మ ఉందో, ఏదైతే వద్దని చెప్పారో ప్రొహిబిటెడ్ యాక్టివిటీ, నిషిద్ధ కర్మ, దాన్ని ఆచరించడం వల్ల పాపం వస్తుంది. ఆ పాపకర్మల ఫలితం కూడా శిక్ష రూపంలో మనకి ఇస్తారు. నరకలోకాల్లో శిక్ష ఉంటుంది. ఆ శిక్షను అనుభవించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. ఇది కూడలి ప్రాంతం, మనం ఉన్నటువంటిది మర్త్యలోకం అంటారు. అనుభవిస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. ఓకే, మళ్ళీ ఇంకో ఛాన్స్ అన్నట్లు, మళ్ళీ ఇంకొక అవకాశాన్ని. ఇక్కడే కూడలి ప్రాంతం, ఈ భూమండలం ఏదైతే ఉందో ఇది మర్త్యలోకం, మృత్యు ఉన్నటువంటి లోకం. ఇది ఇక్కడికి రావాలి. అలా కాకుండా భగవంతుడు ఏదైతే భగవత్ ప్రీత్యర్థంగా ఏదైతే కర్మను మనం ఆచరిస్తామో, ఓకే, పుణ్యం కాకుండా, రెండిటికి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు వంట వండామనుకోండి, వంటని మా ఆయనకి ఇష్టమని మా అబ్బాయికి ఇష్టమని వండడం వేరు. శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమని వండుతారు భక్తులు. మీరు చూడొచ్చు మనం వైష్ణవ పరంపరలో చాలా వాటిల్లో ఇది భగవంతుడికి ఇష్టం కర్మాబాయి అని ఒక మహాభక్తురాలు ఉండేది పూరి క్షేత్రంలో. భగవంతుడికి రకరకాలైనటువంటి కూరలు, ఆకుకూరలు వేసి, కూరగాయలు వేసి మంచి కిచిడి. అయితే ఆవిడకి శుచి శుభ్రత కూడా తెలియదు, ఆయన అలానే ఉండేది. కానీ భగవంతుడు ప్రేమ చూస్తాడు, ఆయన అర్థమైంది కదా, ప్రేమ చూస్తాడు. కాబట్టి వచ్చి తినేవాడు, ఆవిడ దగ్గరకు వచ్చి తినేవాడు. కర్మాబాయి కిచిడి అని ఇప్పుడు కూడా నైవేద్యం పెడతారు పూరి క్షేత్రంలో స్వామి దగ్గర, స్వామి వచ్చి. కాబట్టి మన కోసం వండుకున్నాం అనుకోండి, అది కర్మ అని చెప్తుంది భగవద్గీత. భగవద్గీతలో కర్మ కిందకి వస్తుంది. భుంజతే తేతోగం పాప ఏపచంత్యాత్మ కారణాత్. ఎవరైతే కేవలం తమ ఇంద్రియ భోగం కోసం ఆహారం వండుకోవడం పాపము అని చెప్తుంది భగవద్గీత. అందుకనే దాన్ని ఏం చేయాలంటే, మనం నాకు ఇష్టము, మా ఆయనకి ఇష్టము, మా ఆవిడకి ఇష్టము, మా పిల్లలకి ఇష్టము, మా అత్తగారికి ఇష్టము, మామగారికి ఇష్టము కాకుండా
శ్రీకృష్ణ భగవానుడికి అని ఇష్టంతో ఉండి శ్రీకృష్ణుడికి పెడితే అది మహాప్రసాదం అవుతుంది. దాన్ని మీరు ఎంతమందికి పెట్టినా కూడా మీకేం కర్మ రాదు, సుకృతి వస్తుంది. అలా కాకుండా మన ఇంద్రియ భోగం కోసం మనం కానీ వండుకుంటే దానివల్ల కర్మ ఏర్పడుతుంది. దాన్ని పేదలకు పెట్టామనుకోండి పుణ్యం వస్తుంది. ఓకే, నార్మల్గా పెడితే. ఓకే, అదే భగవంతుడు నైవేద్యం పెట్టి మనం పెట్టామనుకోండి సుకృతి వస్తుంది. ఓకే, అంటే మనం తినేటువంటి ఆహారాన్ని ముందు భగవంతుడికి పెట్టాలి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాతి అనేటటువంటి శ్లోకంలో క్లియర్గా చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఏ కర్మ చేసినా, ఏది తిన్నా, ఏ యజ్ఞము చేసినా, ఏ దానము చేసినా, ఏ తపస్సు చేసినా నా కోసం చేయాలా, ఆ కర్మలన్నింటినీ కూడా నా కోసం చేయాలి, నాకు అర్పించాలి అని చెప్తాడు. అలా అర్పించకపోతే యజ్ఞార్థాత కర్మణ్యత్ర లోకోయం కర్మబంధన, భగవత్ ప్రీత్యర్థంగా చేయనటువంటి కర్మ ఏదైతే ఉందో అది లోకాన్ని కర్మబంధనంలోకి తీసుకెళ్తుంది, జీవుణ్ణి కర్మబంధనం అవుతుందన్నమాట అతను. కాబట్టి ఈ కోరికలు ఏదైతే ఉన్నాయో, ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అదే కారణం జీవుడు మళ్ళీ మళ్ళీ పుట్టడానికి, ఓకే, మళ్ళీ మళ్ళీ ఈ కర్మను అనుభవించడానికి కారణం ఏంటంటే ఆ కోరిక. ఆ కోరిక ఎలా ఉండాలంటే భగవత్ ప్రీత్యర్థమైన కోరిక అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను 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 అనే భావనతో, నా వాళ్ళు అనే భావనతో, స్వార్థంతో చేసే దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇరుక్కుపోతాడు ఇక్కడ. అలా కాకుండా భగవత్ ప్రీత్యర్థంగా కానీ మనం చేసినట్లయితే ఆ కర్మని, ఓకే, ఇప్పుడు రామదాస్ గారు ఉన్నారండి. రామదాస్ గారు భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారికి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. అవును, ఇప్పటికీ కూడా భద్రాచలం అనగానే మనకు గుర్తొచ్చేది రామదాస్ గారు, ఆయన నిర్మించినటువంటి దేవాలయం. చరిత్రలో ఎంతోమంది వాళ్ళ కోసం, వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ కోసం కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఓకే, కానీ ఇది ప్రత్యేకం. ఎందుకంటే తన కోసం కట్టుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం కాదు ఈరోజు రామదాస్ గారి గురించి. ఆయన రామచంద్రుల వారి కోసం కట్టించారు కాబట్టి ఆ కోరిక అనేది ఎవరి కోసం ఉంది? భగవంతుడి కోసం ఉంది. ఇప్పుడు అది సుకృతి కర్మ అవుతుందన్నమాట, సుకృతినిచ్చే కర్మ అవుతుంది. తన కోసం కట్టుకున్నాడు అనుకోండి, అది సామాన్యమైనటువంటి కర్మ అవుతుంది. అది భగవత్ ప్రీత్యర్థం కాబట్టి దానివల్ల ఏమయ్యాడు? చరిత్రలో నిలబడ్డాడు. ఇప్పుడు ఎంతో మందికి కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు మనం పెద్ద ఇల్లు కట్టుకొని చాలా లగ్జరీగా ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఎంతో కొంతమందే వస్తారు మన ఇంటికి. కానీ అలానే భగవంతుడికి పెద్ద దేవాలయాన్ని కట్టామనుకోండి, దానికి సహాయ సహకారాలు చేసామనుకోండి, కొన్ని కోట్ల మంది మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా, మనం చనిపోయిన తర్వాత, మన తరతరాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా కోట్ల మంది రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ మనం పెద్ద ఇల్లు కట్టుకున్న మాత్రాన మన ఇంటికి వచ్చేది చాలా తక్కువ మంది. అలా అని చెప్పి కట్టుకోకూడదని కాదు, ప్రియారిటీ. మన పూర్వీకులు ఏం చేసేవాడంటే పెద్ద దేవాలయాలు కట్టారు, చిన్న గృహాలు నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవాలయాలు చిన్నగా చేసి ఇల్లు పెద్దగా కట్టుకుంటున్నాం, కోటలాగా కట్టుకుంటున్నారు చాలామంది. కాబట్టి అందుకనే భగవద్గీత మనకి ఏం బోధిస్తూ ఉందంటే భగవత్ ప్రీత్యర్థం. భగవద్గీతలో ప్రతి సందర్భంలో ఉంటుంది, మీరు చూడొచ్చు. ప్రతి అధ్యాయంలో చాలా సందర్భాల్లో నా కొరకు, నా యందు, నాతోనే, నాలోనే అని స్పష్టంగా చెప్పాడు భగవంతుడు. మయ్యేవా మన ఆదస్వ, మయ్యర్పిత మనోబుద్ధి, ఇట్లా చాలా సందర్భాల్లో. ఎందుకు చెప్పారంటే భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ సుకృతినిస్తుంది. ఆ సుకృతి ఏం చేస్తుందంటే పాపము పుణ్యము కాదు, జీవుడు ఉద్ధరింపబడడానికి, శాశ్వతంగా ఈ జన్మ వ్యాధి జరామృత్యు, మళ్ళీ మనం జాతసహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, మీరు వినుంటారు. ఎవడైతే జన్మ తీసుకున్నాడో వాడు మరణించాలి, మరణించాడనుకోండి మళ్ళీ జన్మించాలి. పుట్టాడు అంటే మరణిస్తాడు, మరణించాడంటే మళ్ళీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు. మరి దీని నుంచి బయటపడటం ఎలాగంటే సుకృతినిచ్చే కార్యక్రమం మనల్ని ఇందులో నుంచి బయటపడేస్తుంది. జన్మ వ్యాధి జరామృత్యు, ఈ వలయం తిరుగుతూ ఉంది. ఈ వలయాన్ని ఛేదించగలిగింది, కట్ చేయగలిగింది ఏదంటే ఈ సుకృతినిచ్చేటటువంటి కార్యక్రమం, భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మ. కొన్ని రీల్స్ చూస్తూ ఉంటే ఒకటి చాలా డిస్టర్బింగ్ అనిపించింది ప్రభుజీ. అదేంటంటే పేరెంట్స్ని ఏమంటారు అబ్యూస్ చేయడము, ఫిజికల్గా హ్యాండిలింగ్ చేయడం ముఖ్యంగా. అది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఒక పేరెంట్స్ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వృద్ధ స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏమనలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళని కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడము, జుట్టు పట్టుకోవడము, ఇట్లాంటివి చూసినప్పుడు చాలా డిస్టర్బింగ్గా అనిపించింది ప్రభు. అట్లాంటి వాళ్ళకి కర్మ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ప్రభు? కర్మలో విహిత కర్మ అని ఇందాక చెప్పాను. భగవంతుడు ఆదేశాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తారు,
ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు జీవితంలో. అదే జీవితంలో కూడా ఇబ్బంది పడతారు, దాంట్లో సందేహమే లేదు. అందుకనే మంచి నడవడిక కలిగినటువంటి విధానం మనకు కావాలి. ఇక్కడ ఆ వ్యక్తులు అలా ఎందుకు తయారయ్యారన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. చాలామంది నేను కూడా చూస్తుంటాను కొన్ని విషయాలు. ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు చాలామంది భావన శిక్షించాలి 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 అనే ధోరణిలోనే ఉంటారు అందరూ. కానీ ఆ ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు అలా అయ్యాడు, తర్వాత ఇట్లాంటి వ్యక్తులు తయారవడానికి కావాల్సిన ఎందుకు పరిస్థితులు ఏవై ఉంటాయి అనేది ఆలోచన చేయట్లేదు చాలామంది. ఖచ్చితంగా రిటర్న్ జరుగుతుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ ఇప్పుడు ఉదాహరణకి శిక్షాస్మృతి ఏదైతే జుడిషియల్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజలు తప్పు చేయాలి, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, జడ్జి గారి దగ్గర తీసుకురావాలి, న్యాయవాదులు ఇద్దరు వాదులాడుకోవాలి, ఇది కాదు ఉద్దేశం. ఉత్తమమైనటువంటి జుడిషియల్ సిస్టమ్ న్యాయ వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా తప్పు చేయకూడదు, కోర్టు మెట్లు ఎక్కకూడదు, పోలీసులు పని ఉండకూడదు, ఇది ఉద్దేశం. కానీ అది నానాటికి అది పెరిగిపోతూ ఉంది. ఈరోజు ఉదయాన్నే మేము ఒక పాదయాత్రకు పిలిచారు. న్యాయవాదుల యొక్క హక్కుల పోరాటం కోసం మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక లాయర్ గారు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారు, ఒక డోన్ పరిధిలోనే ద్రోణాచలం పరిధిలో 8,000 కేసులు అనేది డీల్ చేస్తూ ఉన్నారు జడ్జి గారు. అది చాలా కష్టం, అది చాలా బర్డెన్గా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. నాకేమనిపించిందంటే 8,000 కేసులు ఇన్ని అంటే మనం చూడండి వ్యవస్థలో ఎంతగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఈ యొక్క బాధ్యతారహితంగా ప్రవర్తించి మీరు ఇందాక అన్నట్లుగా తల్లిదండ్రులు హింస పెట్టేవాళ్ళు, భార్యను హింస పెట్టేవాళ్ళు, తర్వాత ఎవరైతే వాళ్ళ యొక్క డ్రైవర్ని హింస పెట్టేవాళ్ళు, పని వాళ్ళని హింస పెట్టేవాళ్ళు, రకరకాలైనటువంటి కేసులు మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఉంది దీంట్లో. ఆడవాళ్ళు భర్తలు భార్యని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, భార్య భర్తను హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది జరుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళకి సరైనటువంటి ధర్మాన్ని బోధించడం ఆరంభం నుంచి ఇందా మనం చెప్పుకున్నాం. ఒక సగటుగా ఒక మానవుడు, మనం ఎస్పెషల్లీ హిందూ కమ్యూనిటీలో వాళ్ళకి స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళినా, వాళ్ళు పనిచేసే దగ్గర కానీ, వాళ్ళ స్నేహితుల యొక్క మధ్య కానీ ఎక్కడా కూడా ధర్మం గురించి బోధించేవాళ్ళు లేరు, భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. అది ప్రధానమైనటువంటి కారణం. ఇంకో విషయం మీరు అడిగిన దానికి, వాళ్ళు అలా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే, మనం చూడొచ్చు ఇక్కడుండగానే వాడు ఇబ్బంది పడతాడు. మన ధర్మంలో ఏం చెప్పారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పారు. దీంట్లో చాలా అర్థం ఉందండి. మనం చాలామంది అది చెప్తారు, బాహ్యమైనటువంటి అర్థం మాత్రమే తెలుసు చాలామందికి. ఎందుకు అంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది అనేది మనం కొద్దిగా ధర్మసూక్షాన్ని ప్రవర్తించామనుకో మనం చూడవచ్చు. తల్లిదండ్రులకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఈ ధర్మంలో. వేరే వాళ్ళు తోలనాడుతూ మాట్లాడేటటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. యూట్యూబ్ వేదికగా చాలామంది మాట్లాడుతున్నారు, భగవంతుడు అనే పేరుతో కూడా దూషిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఇక్కడ మన ధర్మం ఏం చెప్పింది తెలుసండి, మాతాపితృ సమోదేవో నాస్తి నాస్తి జగత్రయే తయోహు సేవా దధిక పుణ్యవ్రతం నాస్తి సునుప్రియే అని చెప్పారు. తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదు ఈ 3 లోకాల్లో, 14 లోకాల్లో. వారి యొక్క సేవకు మించినటువంటి పూజా వ్రతం ఇంకోటి లేదు, ఒక ప్రియమైనటువంటి వ్యక్తి విను అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం, తల్లిదండ్రులకు అంత గొప్ప ప్రాధాన్యత. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత గురువు గారికి ఇచ్చారు, తర్వాత ఎవరైతే అతిథి వచ్చారో ఆయనకి ఇచ్చారు. వీటిల్లో తల్లి మొదటి గురువు మనకి. అర్థమైంది కదా. తండ్రి ఎక్కడున్నా కూడా తండ్రిని కూడా పరిచయం చేసేది తల్లే. నాయన వీడే, ఇతనే ఈ యొక్క తండ్రి అని చెప్తారు, తల్లే చెప్పాలి ఆ విషయాన్ని. అర్థమైంది కదా. కాబట్టి తల్లి దగ్గర నేర్చుకుంటారు, తర్వాత తండ్రి దగ్గర నేర్చుకుంటారు, తర్వాత ఆచార్యుడి దగ్గర నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు హింస పెట్టడం అనేది అది చాలా హేయమైనటువంటి కర్మ. జీవరాశుల్లో మనం జంతువులు అంటాం, అవి ఎంత
ఎఫెక్షన్గా ఉంటాయి మనం చూడొచ్చు. ఓకే. వాటి యొక్క బిడ్డల పట్ల ఒక కోడి, ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక ఆవు కానీ, ఒక కుక్క పిల్ల కానీ మీరు చూడండి ఎంతగా వాటి యొక్క పిల్లల్ని ఆప్యాయంగా చూసుకుంటాయి. వాటి దగ్గరికి ఎవరైనా వస్తే అవి కరవడం కానీ అలా చేస్తాయి. అర్థమైంది కదా? అలాగే వాళ్ళ తల్లి పట్ల కూడా చాలా ఎఫెక్షన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అది జీవరాశుల్లో మనం చూస్తున్నాం. కానీ ఇంత వివేకం కలిగినటువంటి జీవితంలోకి వచ్చి ఎంత హేయంగా, మీరు అన్నట్టుగా చాలా డిస్టర్బ్ అయిపోయినానని మీరు చెప్తున్నారు. చాలా ఘోరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం, అటువంటి రీల్స్ కూడా చూస్తున్నాం. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయడం. మేము ఒకసారి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం. వృద్ధుల దగ్గరికి వెళితే వారికి సంబంధించినటువంటి బంధువులు అంతా ఉన్నారు, అదే పట్టణం ఉన్నారు. కానీ మేము వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చే క్రమంలో మొత్తం మనమే వండుకొని వెళ్ళి ఇస్కాన్లోనే మనం వంట చేసుకొని వెళ్ళి ప్రసాదం నైవేద్యం పెట్టి వాళ్ళకి వెళ్ళి వడ్డించాం. వడ్డించే క్రమంలో ఆవిడ కూడా ఉంది. ఎప్పుడైతే వడ్డీగానే చాలా బాధపడ్డారు, కళ్ళనీళ్ళు పెట్టుకుని. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా అదే సిటీలో ఉన్నారు, కానీ ఎవరు కూడా చూసుకోకుండా తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో వేసి, ఈ యొక్క వృద్ధాశ్రమంలో వేసి. ఎంత బాధ వేస్తుందండి ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే మీరు గమనించాలి, ఎందుకు ఇందాక సుకృతినిచ్చే కర్మ గురించి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు భగవంతుడు అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం పుణ్యకర్మ, పాపకర్మ, సుకృతి. అర్థమైంది కదా? అత్యుత్తమైనటువంటిది ఏంటంటే సుకృతినిచ్చే కర్మ. సుకృతినిచ్చే కర్మ దేని వల్ల సుకృతి వస్తుందని మనం మాట్లాడుకున్నాం ఇందాక. కృష్ణుడు ఆనందపడే కర్మ, భగవత్ప్రీత్యర్థం చేసేటటువంటి కర్మ వల్ల సుకృతి వస్తుంది అని అన్నా. ఆ సుకృతి వల్లే ఈ జన్మ వ్యాధి జరామృత్యు నుంచి శాస్త్రంగా బయటపడిపోతాం మనం. దీంట్లో నుంచి ఈ సైకిల్ ఉంది కదా, బర్త్ అంటే సైకిల్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, బయటపడిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మరి భగవంతుడు ఇష్టపడే కర్మ అంటే, నువ్వు తల్లిదండ్రులను బాధ పెడితే భగవంతుడు ఇష్టపడతాడా చెప్పండి? చిన్నపిల్లల్ని మనం బాధ పెడితే ఒప్పుకుంటాడా? భార్య భర్తని బాధ పెడితే భగవంతుడు ఆనందపడతాడా? భార్య భర్తని హెరాస్ చేస్తే లేదా శిక్షిస్తే బాధిస్తే ఆయన ఆనందపడతారా? ఒక్క నిమిషం ఆలోచన. మనం దేవాలయాలకు వెళుతుంటారు, ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు. తిరుమల కానీ వెళ్ళండి, క్యూ లైన్లో వేల మంది ఉంటారు. మీరు విజయవాడ వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, అంతర్వేది వెళ్ళండి, వేములవాడ వెళ్ళండి, పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా వేల మంది, వందల మంది క్యూ లైన్లో ఉంటారు. వెళ్ళిన వాళ్ళందరూ భక్తితోనే వెళ్తారు, అందరూ భగవంతుడు నమస్కారమే చేస్తారు. ఆ నమస్కారం చేసినప్పుడు భగవంతుడి భావన ఎలా ఉంటుందండి? అరే, మీ అమ్మని నాయనని కొట్టావు, నువ్వు వచ్చి ఇప్పుడు నాకు నమస్కారం చేస్తున్నావు, నీకు అసలు తలకాయ పనిచేస్తుందని భగవంతుడు అడగడా? చెప్పండి. అంటే ఎప్పుడైతే మనం భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, ఈ విషయాల గురించి మనం ప్రజలకి చెప్తామో, అది చెప్పాల్సిందే ఎవరు? భాగవత ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. యద్యదాజది శ్రేష్ఠ అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఎవరైతే శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చెప్పాలి అందరికీ. ఇది మనం ఆలోచన చేయాలి. నేను ఈ పని చేశాను, ఈ పని భగవంతుడిని ఆనందింపజేస్తుందా అని మనం ప్రశ్న వేసుకుంటే మళ్ళీ అటువంటి పని చేయరు ఎవరు కూడా. అండ్ జీవితం ఆరంభంలోనే మనకి ఇవన్నీ బోధించాలి పిల్లలకి. ఆరంభంలో నుంచే మనం కానీ ఇవన్నీ చెప్పగలిగితే, ఒక ధ్రువుడు వాళ్ళ అమ్మగారు ధ్రువుడు, ఆయనకి భగవంతుడు వైకుంఠ పదాన్ని ఇచ్చేస్తాడు. ఆయన తపస్సు చేయడం అంతా అయిపోతుంది, ఆయనకి పుష్పక విమానం వస్తుంది. ఆ పుష్పక విమానం వెళుతూ ఉంటాడు. ఎప్పుడైతే పుష్పక విమానం కదిలిందో వెంటనే వాళ్ళ అమ్మగారు గుర్తొస్తారు ధ్రువ మహారాజుకి. అయ్యో, నాకు ధర్మాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఎంత గొప్పదంటే సునీతి అంటే ధ్రువుడి యొక్క తల్లి. సురుచి వచ్చి వాళ్ళ పిన్నమ్మ అవుతుంది, పిన్ అవుతుంది. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. ఈవిడ చాలా సవతి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ ఇబ్బందికరంగా మాట్లాడడం. ఒకరోజు సింహాసనంలో కూర్చొని ఉంటే, తోడ మీద కూర్చొని ఉంటే ధ్రువుడు తన తండ్రి యొక్క తోడ మీద కూర్చొని ఉంటుంది. సురుచి వచ్చి అంటుందన్నమాట, చిన్నమ్మ నువ్వు మీ ఆయన తోడ మీద కూర్చోడానికి నీకు అధికారం లేదు అని లాగి అవతల పడేస్తుంది. ఈయన పాపం బాధతో, చిన్నపిల్లాడు కదా, ఏదో అక్కడ ఘర్షణ జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. మీరు ప్రపంచంలో సునీతి లాంటి తల్లి కావాలండి.
వేరే వాళ్ళైతే ఎంత గొడవ చేస్తారండి. ఆ చిన్నపిల్లల మీద నీ ప్రతాపం. వాడు ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ నాయన ఒళ్ళో కూర్చున్నాడు, దానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయాలా? పెద్ద గొడవ అవుతుంది, పెద్ద గొడవ అవుతుంది కదా. ఆవిడేమంటుంది తెలుసా, నువ్వు కానీ ఆయన ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు చనిపోయి మళ్ళీ నా కడుపులో పుడితే తప్ప నీకు అధికారం లేదు అంటుంది. అంత చిన్న పిల్లాడిని, 5 ఏళ్ల వయసు ధ్రువుడిది. అలా ప్రవర్తిస్తుంది అనమాట, చాలా దిగజారి ప్రవర్తిస్తుంది. చిన్నపిల్లల దగ్గర మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ మాట్లాడుతుంది. అంత కోపం మీద ఉన్నటువంటి పిల్లవాడు వెళ్ళి అంత కోపంగా చెప్తే కూడా ఆ కోపానికి ప్రభావితం కాలేదండి సునీతి ప్రభావితం కాలా. పైపెచ్చు ఆ కోపాన్ని తగ్గించి దాన్ని భక్తి వైపుగా మరలించి నువ్వు గొప్ప రాజ్యాన్ని పొందాలి, దానికోసం అడవికి వెళ్ళాడు. అడవిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు, నువ్వు తపస్సును ఆచరించాలని బోధిస్తుంది. అంత ఏజ్లో గొప్ప విషయం చూడండి. అదే ప్రభుజీ, అంత ఏజ్లో అడవికి వెళ్ళమని సజెస్ట్ చేస్తారా? అడవికి వెళ్ళి భగవంతుడిని తెలుసుకో అని చెప్పేసి బోధిస్తుంది సునీతి. చూడండి ఎంత గొప్ప మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తులు పుట్టినటువంటి దేశం ఇది. అంత గొప్ప చరిత్రలు ఉన్నటువంటి గొప్ప గొప్ప భాగవతం లాంటి గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అంత చిన్న పిల్లాడు ఆయన మరి అడవికి వెళ్ళాడు, తపస్సును ఆచరించాడు. 6 నెలలలో ఓన్లీ 6 monthsలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలని అడిగితే ఈయన రాజ్యం కోసం తన తండ్రి కన్నా గొప్ప రాజ్యం కావాలంటే తపస్సు చేశాడు. ఓకే, ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట ఇది, పంతం కోసం. భగవంతుడు ప్రత్యక్షమయ్యి తన యొక్క పాంచజన్య శంఖంతో ఆశీర్వాదం చేస్తాడు. అప్పుడు అంటాడు, నేను గాజు ఒక్కల కోసం నేను తపస్సు చేశాను, నాకు వజ్రం దొరికింది, నాకేం అవసరం లేదంటాడు. తర్వాత ఆయన పుష్పక విమానంలో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఒక్క క్షణం అది కదలగానే వాళ్ళ తల్లి గుర్తొస్తుంది. అయ్యో నాకు గురువు లాంటిది నా తల్లి, ఎంత మంచి స్వభావం కలిగినటువంటి తల్లి, ఎంత అమాయకురాలు నా తల్లి ఎక్కడుందని ఒక్కసారి ఇలా చూస్తాడు. చూస్తే ఇంకొక పుష్పక విమానంలో భగవంతుడు వాళ్ళ తల్లిని కూర్చోబెడతారు. ఆ పుష్పక విమానం కూడా ఇంతో పాటు వస్తూ ఉంటుంది. చూడండి ఎంత గొప్ప విషయం. కాబట్టి మనం కానీ మంచి కార్యక్రమం చేసామనుకోండి, భగవంతుడు మనం ఒక్క అడుగు ముందుకేస్తే మంచి కార్యక్రమానికి 100 అడుగులు ముందుకు వచ్చి మనకు సహాయ సహకారాలు అందిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని సక్రమంగా పెంచాలి మనం. వాళ్ళకి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఏదో మంచి విలువలు అంటే భగవంతుడు లేకుండా అది సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోవాలి. భగవత్ చైతన్యంతోనే అది సాధ్యం, భగవద్గీతా భావతంతోనే అది సాధ్యం. ఎలాగైతే శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మగారు అద్భుతంగా శివాజీ మహారాజ్కి రామాయణం, భాగవతం, భారతం ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూ పెంచారు. అద్భుతంగా ఆయన మరి చూడండి ఎంత సంస్కారవంతంగా, ఎంత అద్భుతంగా, ఎంత గొప్ప యోధుడైపోయి మరి దేశాన్ని రక్షించారు. కాబట్టి అట్లాంటి విధానం మనకు కావాలి. భగవంతుడు లేకుండా ధర్మం ఉండదు. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్తత్ శ్రీ విజయోర్భూతిరి ధ్రువానీతిరిమతిరిమం. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఎక్కడైతే మేటి ధనుద్ధారి అయినట్టు అర్జునుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది. అర్థమైంది కదా? ఈ వ్యవస్థ అంతా ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే సమాజం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనం గమనించాలి. ప్రభుజీ, మనం చేసే పనుల వల్ల కర్మ అనేది డిసైడ్ అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే మనం థాట్ వస్తుంది, ఎవరైనా మనకు హాని చేసినప్పుడు కానీ, లేకపోతే కొన్నిసార్లు ఏదైనా వాళ్ళకి హాని తలపెడదామన్న థాట్ వచ్చినా కూడా ఆ థాట్ కూడా కర్మ కిందకి లెక్క పడుతుందా? కలియుగంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఏంటంటే ఆ విషయం అంటే మానవులు కలియుగంలో ఉన్నటువంటి మానవులు చాలా ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు. ఓకే, అందుకనే కలియుగానికి జయం అని చెప్పేసి వ్యాసుల వారే జయం పలికారు. కలియుగంలో పాపకర్మ చేద్దాము అన్న ఆలోచన వచ్చినంత మాత్రాన పాపం రాదు. ఓకే, పూర్వయుగాల్లో అయితే వచ్చేది. అదేం ప్రభుజీ? అంటే కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆయుర్దాయం తక్కువ. ఓకే, అండ్ భక్తిని ఆచరించడం అండ్ మంచి విషయాల పట్ల ఆసక్తి కన్నా కూడా చెడు తప్పుదోవ పట్టింపబడిన వాళ్ళు ఆరంభంలో మనం చెప్పుకున్నాం కదా. అట్లా సోమరిబోతులు, అలాగే మందమతులు, ఆయుష్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కలియుగంలో. భాగవతం చెప్పింది కదా, ప్రాయేణ అల్పాయుషభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమందమతయో మందభాగ్యాహుపద్రతా. కాబట్టి అల్పాయుష్కులు, మందబుద్ధులు, అదృష్టహీనులు కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్. కాబట్టి ఎలాగైతే మనం చూస్తాం, తండ్రి పిల్లాడు ఇద్దరు కలిసి కుస్తీ పోటీ పెట్టారనుకోండి, తండ్రి చాలా బలిష్టంగా ఉంటాడు,
పిల్లవాడు 1 year లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు. ఇద్దరు కుస్తీ పోటీలో తండ్రి పడిపోతాడు. అంత మాత్రం చేత తండ్రి బలహీనుడని కాదని అర్థం. ఎందుకు మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, ఎందుకు ఇంత గొప్ప వరం ఇచ్చారంటే మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మనందరినీ కూడా ప్రోత్సహించడం కోసం. కాబట్టి చెడు ఆలోచన వస్తే మనకి మనం చెడు చేసినట్లు కాదు, కానీ మంచి ఆలోచన చేస్తే వాడు మంచి కార్యక్రమం చేశారన్నటువంటి ఫలితం ఇస్తారంట కలియుగంలో. చెడు ఆలోచన చేసినంత మాత్రాన తప్పు కాదు, చెడు కార్యక్రమం చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. మంచి కార్యక్రమం చేద్దామన్న ఆలోచన వచ్చినా కూడా మనల్ని ప్రోత్సహించడం కోసం వీడు మంచి చేశాడని చెప్పేసి మనకు సుకృతిని ఇస్తారట, మనకి పుణ్యాన్ని ఇస్తారంట కలియుగంలో. ఆలోచన వల్ల పుణ్యం. కాబట్టి అయితే ఆలోచన తర్వాత కార్యరూపం దాలుస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో మనం చూస్తుంటాం కదా, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ సుదిభ్రహ సుదివంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్థమైంది కదా. ఆ శ్లోకాల్లో మనం చూస్తాం. తర్వాత అదేమవుతుంది, స్మృతి పదంలో ఉండిపోతుంది, అది చెయ్యాలనే భావం వస్తుంది, చేసేస్తుంది. మొట్టమొదటిగానే జరగదు అది. అర్థమైంది కదా. అది లోపల ఆలోచనగా మారి దాని గురించే వాడు మెడిటేట్ చేస్తూ ఉంటాడు, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు, దాని గురించి చేసే కొద్దిగా అది కార్యరూపం దాలుస్తుంది. తర్వాత చైతన్య మహాప్రభు గొప్ప ఆచార్యులు, అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార విశేషమైన సంకీర్తన ఉద్యమాన్ని భారతదేశం అంతా కూడా పర్యటన చేసి మరి గొప్ప ఆచార్యులు అన్నమాట. భక్తి ఉద్యమాన్ని అప్పట్లోనే 500 సంవత్సరాలకు ముందే భారతదేశం అంతా పర్యటన చేశారు చైతన్య మహాప్రభు. ఆయన శిక్షాష్టకం గొప్ప రచన. ఆయన బోధించింది జీవితం మొత్తం మీద ఒకటే బోధన. దాన్ని చైతన్య శిక్షాష్టకం అంటారు. ఆ శిక్షాష్టకంలో 8 విషయాలు చెప్పారు మనకి. దాంట్లో 3వ శ్లోకంలో చెప్పారండి, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరిహి. ఇక్కడ మంచి విషయం అంటే భగవంతుడితోనే ముడిపడి ఉండాలి. భగవంతుడు లేకుండా మంచి విషయం అని బోధిస్తున్నారు అంటే అది అబద్ధం. అది కొంతకాలమే నిలబడుతుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎవరైతే నిరంతర హరినామ సంకీర్తన చేయాలని భావన చేశారో, లేదా మంచి మార్గంలో నడవాలని నిశ్చయం చేసుకున్నారో వాళ్ళకి సూచన చేస్తున్నారు, వాళ్ళకి శిక్షాష్టకం కదా, శిక్ష ఇస్తున్నారు. ఏమా శిక్షణ అంటే బోధిస్తున్నారు చైతన్య మహాప్రభు. ఏమని చెప్తే, తృణాదపి సునీచేన, రహదారిలో ఉన్న గడ్డిపోచ కన్నా అధికమైనటువంటి ఓర్పు ఉండదు. అర్థమైంది కదా. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున, రహదారిలో గడ్డిపోచ కన్నా ఎక్కువ అణుకువ కలిగి ఉండాలి. అణుకువ. మనం పల్లెటూరులో నడుస్తూ ఉంటారు, అక్కడ ఎక్కువ రోడ్స్ ఏముండవు, ఆ గడ్డి ఉంటుంది, ఆ గడ్డి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డి మీద కాలు పెట్టి ఎంతో మంది వెళుతుంటారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆ గడ్డి మళ్ళా లెగుస్తుంది. దానిలాగా అణుకువ ఉండాలట. అర్థమైంది కదా. అలాగే తరోరపి సహిష్ణున, ఒక మహావృక్షం ఎంత ఓర్పుగా ఉండాలో అంత ఓర్పుతో ఉండాలంట మన జీవితంలో. ఇంకా ఏం చెప్తున్నారు, అమానినామానదేనా, ఇతరులు నిన్ను అవమానం చేశారు, అయినా కానీ వాళ్ళకి ఎటువంటి వికారం కలగకుండా వాడికి గౌరవాన్ని ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటేనే మనం హరినామాన్ని జపం చేయగలుగుతాం, జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. కాబట్టి ఎవరన్నా మనం దూషించినప్పుడు కానీ దండించినప్పుడు కానీ వెంటనే వాళ్ళ మీద మనం పగ పెంచుకోవడం, అర్థమవుతుంది కదా, రివెంజ్ తీర్చుకోవడం అంటారు కదా, ప్రతీకారం చర్య అలా చేయకుండా ఎవరైతే ఉంటారో, తుల్య నిందా స్మృతిర్మౌని సంతుష్టోయనకేన చిత్, భగవద్గీతలో చాలా సందర్భాల్లో చెప్పారు ఆ విషయాన్ని. అంటే రెండింటిని ఒకే రకంగా తీసుకునేటువంటి మనస్తత్వం రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే భగవద్భక్తిని ఆచరించినప్పుడే వస్తుంది, కృష్ణ భక్తిని ఆచరించినప్పుడే వస్తుంది. ఒకడు నిన్ను అవమానించాడు, నువ్వు అలానే నిలబడి ఉండాలి. లేదు, ఒకడు నిన్ను చాలా గొప్పగా పొగిడాడు, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, గొప్పవాడివి అని చెప్పేసి నిన్ను పొగిడాడు. 2 సందర్భాల్లో కూడా ఒకే రకంగా ఉండాలి మనం. అప్పుడు మనం చాలా గొప్ప స్థాయిలో ఉన్నట్లు. అటువంటి వ్యక్తే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు భగవంతుడు చాలా స్పష్టంగా. కాబట్టి ఇతరులు మనం నిందించారని ఉద్దేశంతో మనం వాళ్ళ మీద పగబెట్టుకోవడం, మనం వాళ్ళ మీద ప్రతీకార చర్య చేసుకోవడం, దాని గురించి ఆలోచన చేయడం, అదంతా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా కూడా, మనం శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే మనం మనస్సులో మంచి ఆనందంగా ఉండేటువంటి విషయాల గురించి ఆలోచన చేయడం,
మంచి విషయాల గురించి ఆలోచన చేయడం, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న అవయవాలు కూడా ఉత్సాహంగా ఉంటాయండి. ఎవరైతే చెడు గురించి ఉంటారు, తర్వాత స్వార్థంతో ఉంటారు, ఇతరులకి బాధ పెట్టాలని ఉంటారు, అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న అవయవాలు క్రమంగా ఇబ్బందికి గురవుతాయట, త్వరగా చెడిపోయే అవకాశం కూడా ఉందండి. మనం కూడా వస్తుంది ఎక్కువ కోపం రావడం, ఎక్కువ అరవడం, ఇలా చేసినప్పుడు ఏమవుతుందండి, తొందరగా బీపీ రావడం, షుగర్ రావడం, టెన్షన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆసురిక లక్షణాలు. దైవీ లక్షణాల్లో ఉన్నవాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు, ఆసురిక లక్షణంలో ఉన్నవాడు అనారోగ్యం పాలు కూడా అవుతాడు, అనేకమైన ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటాడు. ఈ దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏమవుతాడు, క్రమంగా రోజు రోజుకి వృద్ధిలోకి వెళ్ళిపోతాడు. అందరూ కూడా అతనికి స్నేహితులు అవుతారు, అందరూ అతనికి సన్నిహితులు అవుతారు, శ్రేయోభిలాషులు అవుతారు, ఆనందంగా ఉంటుంది అటువంటి సమాజం అంతా. కానీ ఏదైతే ఈ యొక్క అసురక లక్షణాలు ఉన్నాయో వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు ఏమవుతుంది, క్రమంగా వీడు ఇంకా బాడీలో ఉన్నటువంటి కొద్దిపాటి సున్నితత్వం కూడా వెళ్ళిపోతుంది. అటువంటి రాక్షస లక్షణాలు కలిగిన వాళ్ళతో సాంగత్యం చేయడం, ఒక్కొట్లాడిన తర్వాత వీడు ప్రతీకారం చేయడం, వాడు ప్రతీకారం చేయడం, ఈ గొడవ ఏమవుతుంది, ఇంకా చాలా పెద్దగా అవుతుంది అనమాట. మీరు చెప్పారు కదా ధ్రువుడి వాళ్ళ మమ్మీ ఇన్నోసెంట్గా ఉండే, అంటే బహుశా అంటే పీస్ఫుల్గా బతకాలనుకునే వాళ్ళు ఇన్నోసెంట్గానే ఉంటారేమో. బట్ సుకృతి చేసేటప్పుడు మన దారిలో మనం వెళ్తుంటాం, కానీ ఉద్యోగరీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ మన పని మనం చేస్తున్నప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్స్ మనకు హాని చేద్దామని చూసినా కానీ మనం అక్కడ కూడా మంచి చేసుకుంటూ వెళ్తుంటే మన గోల్స్కి రీచ్ కాలేము కదా ప్రభుజీ. మనం మంచిగానే ఉన్నాం, ఎదురు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి చర్య చేస్తే అది బ్యాడ్ కర్మ కిందకు వస్తుందా, అది నిషిద్ధ కర్మ కిందకు వస్తుందా, అది పాపకర్మ కిందకు వస్తుందా అంటే ఇక్కడ దానికి కొంత పరిధి ఉంది శాస్త్రంలో. పరిధి ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పినట్టుగా మనం మంచిగా ప్రవర్తిస్తే కూడా వాళ్ళు మారలేదనుకోండి, మనం ప్రతిఘటన చేయొచ్చు, తప్పేం లేదు. మన వైపు ధర్మం ఉన్నప్పుడు మనం ప్రతిఘటన చేయొచ్చు. దానివల్ల శారీరకంగా ఏదైనా నష్టం జరిగితే మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిఘటన చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకనే మనం ఆరంభంలో చెప్పుకున్నాం, ఈ సమస్యలన్నిటికీ మనం శాశ్వతమైన పరిష్కారం కాదు, అది వాస్తవంగా అర్థమైంది. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే ప్రజలందరిలో కూడా భక్తి మార్గాన్ని, భక్తి విషయం గురించి వాళ్ళలో మేల్కొలపాలి, ధర్మాన్ని ఆచరణ చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. రామచంద్రుల వారు ధర్మ ఆచరణ ఆయన ఆచరించి చూపించారు ఎంతో గొప్పగా. ఇప్పుడు వాలి సుగ్రీవ ఇద్దరిలో కూడా వాలి చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అంటే రావణాసురుని ఒక పురుగు పట్టుకున్నట్టు పట్టుకొని తన తోకతో చుట్టి 7 సముద్రాల్లో ముంచినటువంటి గొప్ప యోధుడు వాలి. అంత గొప్ప పరాక్రమవంతుడు, కానీ అధర్మాత్ముడు. కానీ సుగ్రీవుడికి అంత శక్తి లేకపోయినా ధర్మాత్ముడు. భగవంతుడు శ్రీరామచంద్రుడు కానీ వాలి చెప్తాడు, రామచంద్ర నీవు నాతో చేతులు కలుపు, 2 సెకన్లు వాడిని పట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా అని చెప్తాడు. కానీ భగవంతుడు నీ యందు అధర్మం ఉంది కాబట్టి నిన్ను నేను యాక్సెప్ట్ చేయను, సమ్మతించను అంటాడు. అతను అసమర్థుడైన ధర్మాత్ముడు కాబట్టి సుగ్రీవుడి యొక్క చెలివిలోనే ఉంటాను అని చెప్తాడు భగవంతుడు. అంటే ఎంత విపత్కర పరిస్థితి అయినా రానివ్వండి జీవితంలో ధర్మ ఆచరణని వదిలిపెట్టొద్దు, ధర్మాన్ని పట్టుకొని ఉండాలా. అందుకనే రామచంద్రుల వారిని పొగుడుతూ రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాశీభూతమైనటువంటి ధర్మం శ్రీరామచంద్రుడు. అందుకని ఈ దేశంలో శ్రీకృష్ణ భగవానుడి కన్నా కూడా రామచంద్రుడి గురించే అందరికీ తెలుసు. ప్రతి చోట రామాయణం ఉంటుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి మారుమూల గ్రామంలో కూడా రామచంద్రుల వారి యొక్క దేవాలయం మనకు కనబడుతుంది ఎక్కడ చూసినా. కాబట్టి ప్రతిఘటన చేయొచ్చు. అయితే ఇక్కడ మనం శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేయాలి. అదంతా కూడా తాత్కాలికమైన పరిష్కారం. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పిల్లలు ఆరంభం నుంచి, అందుకని ఈ ధర్మంలో గొప్పదైనటువంటి విషయం ఏంటంటే గర్భధారణ సంస్కారం దగ్గర నుంచి సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మన పూర్వీకులు చాలా ముందు చూపున్నటువంటి వాళ్ళు కాబట్టి మన ఋషులు దేవతలు వాళ్ళంతా కూడా ఈ భగవంతుడు కూడా అంత గొప్ప విషయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు మనందరికి వ్యవస్థని. పిల్లవాడు గర్భంలో ఉండగానే వాడికి మంచి విషయాలు నేర్పాలా, మంచి సంతానం మాత్రమే సమాజంలోకి ప్రవేశించాలని గర్భధారణ సంస్కారం పెట్టారు. వాడు జన్మించిన దగ్గర నుంచి గొప్ప గొప్ప సంస్కారాలంతా పెట్టి
వాడు గొప్పదైనటువంటి విషయాలు మాత్రమే నేర్చుకోవాలా, గొప్ప విషయాలే వినాలా, ధర్మాన్ని ఆచరించాలా. అలా ఉండి అలా ప్రవర్తిస్తేనే సమాజం అంతా కూడా బాగుంటుందని గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంస్కారాలను కావచ్చు, గురుకులాలను కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, మంచి బోధించే విషయాలని అనేకమైనటువంటి లలిత కళల రూపంలో, ఒగ్గు కథల రూపంలో, బుర్రకథల రూపంలో, పాటల రూపంలో, పద్యాల రూపంలో, నాటికల రూపంలో అనేకమైనటువంటి విషయాలన్నింటినీ సమాజంలో ఏర్పాటు చేశారు. కానీ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విషయాలు, ఆ విషయాలన్నీ లోపించడం వల్ల ప్రజలకి ధర్మాన్ని ఆచరించడం, తర్వాత న్యాయం అంటే ఏంటి, మంచి విషయాలంటే ఏంటి, చెడు విషయాలంటే ఏంటి, వాటి పట్ల అవగాహన కల్పించేటటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాగా ఈ క్రైమ్ రేట్ అంతా పెరుగుతూ ఉంది, అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, సమస్యలన్నీ తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిఘటన చేయొచ్చు, దానికి కూడా ఒక పరిధి చెప్పింది శాస్త్రం, అంతవరకే ప్రవర్తించాలి. మళ్ళీ ఎక్కువ ప్రవర్తిస్తే కూడా అది ఇంకా శృతి మించిపోయి ఇరు వర్గాల వాళ్ళు కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ కొన్నిసార్లు ప్రభుజీ మనం న్యూస్లో చూస్తుంటాం, గుజరాత్లో బోయింగ్ 787 ఫ్లైట్ వచ్చేసి స్టూడెంట్స్ హాస్టల్ మీద వాళ్ళు తింటున్న సమయంలో పడి ఒకరు బతికారంట, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా మన కర్నూలు దగ్గర కూడా ఒక ఇద్దరు చేసిన తప్పుకి 20 మంది సజీవ దహనానికి గురయ్యారు. వాళ్ళు చేయని తప్పుకి అంత శిక్ష ఎలా పడుతుంది ప్రభుజీ? అసలు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కర్మ అనేది కేవలం ఈ జన్మకు సంబంధించిందే కాదు, ముందరి జన్మది కూడా ఉంటుంది. మీరు గమనించాలి, ఈ జన్మలో చేసింది ఉంటుంది, ముందరి జన్మది కూడా ఉంటుంది. వారికి ఆ రకంగా వాళ్ళు శరీరం వదలాల్సినటువంటి సమయం ఏర్పడింది కాబట్టి మృత్యు ఏ రూపంలోనైనా రావచ్చు, మనం గమనించాలి. అందుకే యమధర్మరాజుని సమవర్తి అంటారు. ఆయన కులం కానీ, వర్గం కానీ, వర్ణం కానీ, మతం కానీ, భాష కానీ, ప్రాంతం కానీ, వయస్సు కానీ ఏమీ చూడరు ఆయన. ఆ సమయం వచ్చిందంటే వాడిని తీసుకొని వెళ్ళిపోవాలి, అంతే జరుగుతుంది. అయితే మనకి శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల, అలాగే ఆ శాస్త్రజ్ఞానాన్ని మనకి సరిగ్గా బోధించేవాడు లేకపోవడం వల్ల సెంటిమెంటల్గా చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అయ్యో, నాకు కూడా చాలామంది స్టూడెంట్స్ దానికి సంబంధించి పోస్టులు పెట్టి బాధపడ్డారు, అడిగారు ఎంత అసలు వాళ్ళు చూడు ఎంత ఘోరం ఇది, సజీవంగా దహనం అయిపోయారు అని చెప్పేసి బాధపడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కర్మ అనేది పనిచేస్తుంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి విషయాల వల్ల కావచ్చు, ప్రస్తుత జన్మలో చేసినటువంటి విషయాలు కావచ్చు, అలాగే వాళ్ళకి ఇక ఈ భూమండలం మీద నుంచి వెళ్ళిపోయే సమయం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పుడు ఏ రకంగా అయినా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అర్థమైంది కదా? అయితే మనం చూసినప్పుడు కొన్నిసార్లు బాధేస్తుంది ఆ విషయం. జాలి కరుణ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి, అది కూడా దైవీ లక్షణం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అయ్యో పాపం అంటాం ఖచ్చితంగా మనం. కానీ ఆ సందర్భంలో జీవుడు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చిందంటే మనం ఎవరు ఆపలేము, అంతే. వాళ్ళు ఎవరైనా అందుకే సమవర్తి ఆయన ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, చిన్నపిల్లాడా, పెద్ద పిల్లవాడా, ధనం ఉన్నవాడా, ధనం లేనివాడా అనేటటువంటి ఎక్కడా కూడా ఏముండదు. ఆ సమయం వచ్చిందంటే ఇంకా వెళ్ళిపోవాలి, అంతే. ఆ సమయం ఏర్పడుతుంది. అలాగే మనం సమాజపరంగా తీసుకుంటే ఈ నిర్లక్ష్యం అనేది చాలా పెద్ద భూతం. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఇంకా చాలా చాలా ఇట్లాంటి తప్పిదాలు అనేది జరుగుతాయి, చాలామంది సఫర్ అవుతారు. మనం చరిత్రలో కూడా చూస్తే భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మీరు అందరికీ తెలుసు. అది కూడా నిర్లక్ష్యం వల్లే కొన్ని లక్షల మంది స్టిల్ ఈ రోజుకి కూడా సఫర్ అవుతున్నారు. ఈ నిర్లక్ష్యం అనేది ఎందుకు వస్తుందంటే అసురిక లక్షణం ఇది. ఇప్పుడు స్టూడెంట్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో చాలామంది నిర్లక్ష్యంగా మనకు కనపడతారు. మీరు చూడొచ్చు, నేను బీటెక్ అంతా ఎంజాయ్ చేస్తాను, తర్వాత చివరిలో ఎగ్జామ్స్ రాస్తాను, మంచి ఉద్యోగం ఎలాగోలా తెచ్చుకుంటాను అని భావన చేస్తూ చాలామంది ఉంటారు. మీరు గమనించాలి, మనం మంచి విద్యార్థులుగా ఉంటే రేపొద్దున మంచి ఉద్యోగులు అవుతాం. మంచి ఉద్యోగంగా ఉన్నవాడే మంచి భార్య అవుతాడు, మంచి భార్య అవుతుంది, మంచి భర్త అవుతాడు, మంచి సేవకుడు అవుతాడు, దేశభక్తుడు అవుతాడు. అర్థమైంది కదా? ఒక మంచి నాయకుడుగా ఎదుగుతాడు. నువ్వు నేను ఎలా అంటే అలాగా చదువుకుంటాను, చివరిలో ఎలాగోలా ఉద్యోగం తెచ్చుకుంటాను అని భావన చేస్తే అలా ఏమవుతుందంటే అసురిక లక్షణాలన్నీ ప్రవేశిస్తాయి అతనిలో. ప్రవేశించి నిర్లక్ష్యం అనే భూతం ప్రత్యేకించి మనం చూస్తాం. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు భోపాల్ గ్యాస్ తర్వాత కూడా వైజాగ్లో
జస్ట్ కరోనాకి ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనో ఏదో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా ఒక 17 మంది ఏమో చనిపోయారు. ఓకే, అది కూడా నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం. ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా స్టార్టింగ్ రూట్ కాజ్ వచ్చేసి ఏదో ఒక మనిషి నిర్లక్ష్యం వల్ల స్టార్ట్ అవుతా ఉంది. గమనించాలి. నిర్లక్ష్యం ఒకటి, లేజినెస్ ఒకటి, బద్ధకం, నాకెందుకులే అనేటటువంటి స్వార్థం. మీరు కూడా ఈ కర్నూలులో ఏదైతే మనం చూసినటువంటి బస్ యాక్సిడెంట్లో జరిగింది కదా, ఇన్సిడెంట్లో సీసీ ఫుటేజ్లో మన పోలీసు వారు చెప్తున్నారు ఆ సందర్భంలో 11 వెహికల్స్ ఆ సీసీ ఫుటేజ్లో దాటి వెళ్ళిపోయారు. అది చూసుకుంటూ దాటి వెళ్ళిపోయారా? వాళ్ళు చూసిన అంత పెద్దగా మండుతుంటే తెలియదండి ఎవరికైనా. అవును ప్రభుజీ. ఆ 11 మంది అంటే చెప్తున్నారు కొంతమంది భావన యూట్యూబ్లో కూడా మాట్లాడారు. ఎందుకు ఇంత క్రూరత్వంగా ఉన్నారు, చూసి కూడా బిజీగా ఉన్నారా అనేది. సరే, కొంతమంది బిజీగా ఉండొచ్చు, ఇంకోటి, కానీ అంతమంది కూడా మరి ఎందుకు చూస్తూనే ఏదో ఒక సహాయం చేయొచ్చు కదా అనే భావన. ఏమని వింటుంటామంటే దేనికైనా పెట్టి పుట్టాలి అంటుంటారు. ఇప్పుడు ఏదైనా మంచి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమంది అంటే పేరెంట్స్ కూడా కొన్ని పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మనమేమో అంబానీ ఫ్యామిలీ కాదు అని అంటూ ఉంటారు. నేను వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండు అన్న కన్వర్సేషన్స్, ఇట్లాంటి కన్వర్సేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే కర్మ అనేది పుట్టుక ముందే ఆర్థిక స్థితిని కూడా డిసైడ్ చేస్తుందా? అవును. ఇక్కడ మనం గమనించాలి, వాస్తవంగా భగవద్గీత మనం కానీ చదివితే, భగవద్గీత మనకు అర్థమైతే మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండు, దాంట్లో సందేహం ఏం లేదు. ఓకే, భగవద్గీత జీర్ణం అయితే మనం ఎక్కడ భగవద్గీతలో మీరు గమనించాలి, శ్రీల ప్రభుపాల వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాల వారిని పాశ్చాత్య దేశాల్లో వెస్ట్ వెర్జీనియా అనే ప్రాంతం ఉంది. ఆ వెస్ట్ వెర్జీనియాలో శ్రీల ప్రభుపాల వారికి చాలా పెద్ద ఆశ్రమం ఉంది. ఒక బంగారు తాపడంతో ఒక ప్యాలెస్ లాంటిది కట్టించారు ప్రభుపాల వారి శిష్యులు ఆయన కోసం, ఆయన ఉండగా. అయితే మాయాపూర్ క్షేత్రం ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఉంది, చైత్ర మహాప్రభు వారి జన్మస్థానం, అక్కడ అప్పట్లో ఆశ్రమం ఏం లేదు. ఒక 4 సెంట్లు 10 సెంట్లు లోపు ఒక ప్రదేశం ఉంది ఇస్కాన్కి. అప్పట్లో ఎప్పుడు విషయం మనం మాట్లాడేది 50 సంవత్సరాలకు ముందు, 55 సంవత్సరాలకు ముందు విషయం మాట్లాడతాం. అప్పుడు ఏం ప్రాపర్టీ లేదు ఇస్కాన్కి. అక్కడ ఒక పూరి పాక వేశారు వాళ్ళు ప్రభుపాల వారు వచ్చినప్పుడు, గురువుగారు వచ్చినప్పుడు ఉండడానికి. కనీసం కాలకృత్యాలు తెచ్చుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు అతను శిల ప్రభుపాల వారు. అయితే ప్రభుపాల వారు అక్కడ ఇబ్బంది అంటే సహజంగా మనకి ఫెసిలిటీస్ లేవనుకుంటే ఇబ్బంది పడతామని సహజమే. స్నానం చేయడానికి కానీ, కూర్చోండి రాసుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, దేనికైనా కూడా ఒక పూరిపాక, అది కూడా చాలా దూరంగా ఉంటుంది. ఇప్పటికీ మీరు పాత మాయాపూర్ కానీ కొత్త మాయాపూర్ ఏదైతే ఇప్పుడు అద్భుత మందిరం నిర్మిస్తున్న ప్రాంతం చూస్తే చాలా డిస్టెన్స్ ఉంది ఇప్పటికి కూడా. అంత దూరంలో గంగా నది ఉన్న ప్రాంతంలో పాములు తేళ్లు తిరిగేటువంటి ప్రదేశం అదంతా. చలి, భయంకరమైన చలి, మొసళ్ళు తిరుగుతాయి గంగా నదిలో, అంత భయంకరంగా ఉంటుంది నది అక్కడ. అటువంటి ప్రదేశం, దారిదోపిడి, దొంగలు, నక్సలైట్లు, మావోయిస్టులు ఇట్లాంటి ప్రదేశంలో ఉంటారు. కనీసమైనటువంటి అవసరాలు అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా లేదంటే మీరు ఆలోచన చేయండి పరిస్థితి. సరి అయినటువంటి తడికలు కూడా లేవు, రక్షణ కూడా లేదు. చలి వచ్చిన ఈయన చూస్తే వృద్ధులు, శిల ప్రభుపాల వారు 70 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తి. ఎవరికైనా సహజంగా అనిపిస్తుంది, మా గురువుగారు ఎందుకు ఇంత కష్టపడాలి. ఒక భక్తుడు అంటాడు, ప్రభుపాద్ గురుగారు అద్భుతంగా మీకు అక్కడ మందిరం నిర్మించాం, పాశ్చాత్య దేశాలు, మీరు అక్కడికి ఏమి లోటు లేదు, బంగారు తాపడంతో గోల్డ్ ప్యాలెస్ లాంటిది నిర్మించారు. ఇప్పటికి మీరు వెళ్ళి చూడొచ్చు వెస్ట్ వెర్జీనియా. అంత అద్భుతమైనటువంటి 2000 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం అక్కడ. ఆ కొండలు అద్భుతంగా ఒక కొత్త బృందావనాన్ని సృష్టించారనమాట పాశ్చాత్య భక్తులు అప్పట్లోనే 1970 ఆ ప్రాంతంలో. ప్రభుపాల ఒకే విషయం చెప్తారు, నేను ఏ ప్రదేశంలో ఉన్నానన్నది ప్రధానం కాదు, నేను ఏం చేస్తున్నానన్నది మాత్రమే ప్రధానం అని చెప్తారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయం. తాను ఏ ప్రదేశంలో ఉన్నానన్నది ప్రధానం కాదు, ప్రదేశం ఏదైనా, నివాసం ఏదైనాను లెక్క చెయ్యని వాడు నాకు ప్రీతిపాత్రమైనటువంటి వాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు అంటాడు భగవంతుడు. దాని ఉద్దేశం మనం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోకూడదు అని కాదు దాని ఉద్దేశం. మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటాం, వాడికి ఎక్కువ ఆస్తి ఉంది, వాడు పుట్టడంతోనే గొప్ప కోటీశ్వరుల ఇంట్లో పుట్టాడు కాబట్టి నేను ఇలాంటి చోట పుట్టాల్సి వచ్చింది. కొంతమంది నోరు జారుతుంటారు పిల్లలు కూడా,
వాడు చూడు అంత ఆస్తుంది, వాడికి అలాంటిది కొనిపెట్టారు, ఇలాంటిది కొనిపెట్టారు అని చెప్పేసి తల్లిదండ్రులని తోలనాడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఎస్ ఎస్ చాలా చూస్తుంటాం మనం. వాడు నిందిస్తూ ఉంటారు కూడా, వాడు చూడు బైక్ కొనిపెట్టారు, నువ్వు కనీసం స్కూటీ అడిగితే కూడా కొనిపెట్టడం లేదు, ఇలా కంపేర్ చేసుకుంటారు. వాడు చూడు ఎంత ఐఫోన్ వాడుతున్నాడు, నాకు మీరు కనీసం ఒక కీప్యాడ్ మొబైల్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం లేదు, ఇలా కంపేర్ చేసుకుంటాం. మనం కానీ శాస్త్రజ్ఞానాన్ని ఇవ్వకపోతే జంతువులాగా అయిపోతాం మనం. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ధర్మం గురించి తెలియదు, ధర్మం లేకపోతే వాడు జంతువు అయిపోతాడు. ధర్మో విహీనో పశువి సమానః మహాభారతం చెప్తుంది. ధర్మం లోపించిందంటే వాడు పశువు, అట్లా ప్రవర్తిస్తాడు. ఇక్కడ భగవద్గీతలో ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విషయం. ఇందా మనం చెప్పుకున్నాం, పుణ్యం అయిపోతే ఇక్కడికి రావాలి, పాపం అయిపోయినా ఇక్కడికి రావాలని చెప్పారు. అయితే భగవంతుడు ఎవరైతే ఒక యోగి కానీ కొంతకాలం ఆయన యోగ సాధన చేసి భక్తి చేసి అతను కానీ శరీరం వదిలిపెట్టేశారనుకోండి, తర్వాత జన్మలో వాళ్ళకి ఏమిస్తారంటే శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. మంచి భక్తుల యొక్క కుటుంబంలో లేదా పెద్ద కోటీశ్వరుల జమీందారుల వంశంలో పుట్టిస్తాడంట భగవంతుడు. ఓకే. ఇప్పుడు ఎవరెవరైతే కోటీశ్వరులు ఉన్నారో జన్మతః వాళ్ళందరూ కూడా భగవంతుడు వాళ్ళకి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఒకనాడు బాధపడ్డారంట, స్వామి తిరుమల కొండ మీద ఉన్నావు, నువ్వు 7 కొండల మీద ఉన్నావు, నేను అక్కడికి రావాలంటే నాకు ఛార్జీలకు డబ్బులు లేవు. ఎవరెవరైతే ఇప్పుడు ఆస్తిపరులు ఉన్నారో జమీందారుల వంశంలో ఉన్నారో వాళ్ళు ఒకనాడు బాధపడ్డారనమాట, స్వామి నాకు ఇలాగా కనీసం మీ దగ్గరకు రావడానికి, మీ సేవ చేసుకోవడానికి కనీసం ఛార్జీలకి అదంతా కూడా నేను భరించలేను అని బాధపడినప్పుడు భగవంతుడు వాళ్ళకి ఇందా చెప్పే శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే వాళ్ళ జమీందారు వంశంలో డబ్బులు ఉన్నటువంటి వంశంలో పుట్టించారు. అలాగే భక్తుల వంశంలో ఎందుకు మరి ఈ 2 చోట్ల పుట్టించారు? భగవద్గీతలో ఉంది ఈ విషయం. ఎందుకంటే భక్తుల ఇంట్లో జన్మ తీసుకున్నారనుకోండి, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా భక్తి చేయాల్సిందే, వాడు ఉదయాన్నే లెగవాల్సిందే. ఒక బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు అనుకో, వాడికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఏం చేయాలి, చిన్నప్పుడు లేచిన దగ్గర నుంచి వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలి, దేవాలయానికి వెళ్ళాలి, నైవేద్యం పెట్టాలి. వాళ్ళ తండ్రి గారు ఎక్కడన్నా పని మీద బయటికి వెళ్ళాడు అనుకోండి, ఈ పిల్లాడే వెళ్ళి నైవేద్యం పెట్టాలి. అటువంటి సంఘటనలు మనం చాలా చూస్తాం, అర్థమవుతుంది కదా. ఇలా అన్ని ప్రవర్తించాలి. అలాగే తన తండ్రి గారు తన తాతగారు తన యొక్క బ్రాహ్మణ వంశంలో పుట్టాను కాబట్టి ఎక్కువగా ఆయన బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడం కానీ ఇది కొద్దిగా తగ్గుతుంది. అలాగే ఆరంభం నుంచి భక్తి చేసే అవకాశం వస్తుంది. ఇక వేరే ఆప్షన్ ఏం లేదు, వాళ్ళ ప్రొఫెషనే బ్రాహ్మణ వంశం కాబట్టి, అర్చకత్వం కాబట్టి వాళ్ళు భగవంతుడికి దగ్గరగా భక్తి కార్యక్రమాలకు దగ్గరగా ఉంటారు. అలాగే మరి జమీందారుల వంశంలో ఎందుకు పుట్టిస్తాడంటే అక్కడ ఇప్పుడు సగటున ఒక వ్యక్తి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వాడు కొంతమంది రెక్కాడితే కానీ డొక్కాడదనేటటువంటి పరిస్థితి మనం వింటుంటాం. అంటే రోజువారీ మన ఇక్కడ కూడా మేము దేవాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు ఇస్కాన్ దేవాలయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి మందిరం, ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉదయాన్నే 4 గంటలకల్లా లేచి దేవాలయంలో పూజ చేసుకొని, వాళ్ళ కులదేవత సుంకులమ్మ దగ్గర పూజ చేసుకొని, తర్వాత బయలుదేరి 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మందిరం నిర్మాణం అంటే తాపి పని చేసి సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి 7-8 అవుతుంది. వాళ్ళ పిల్లలు నిద్ర లేకడానికి ముందే వాళ్ళు పనికి వస్తారు, వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. అట్లా ఇంకా చాలా విషయాలు మనం చూస్తుంటాం. ఈ హోటల్స్, రోడ్ సైన హోటల్స్ వాళ్ళు కావచ్చు, ఈ పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చాలామంది వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఎక్కువ శాతం వాళ్ళకేమవుతుందంటే వాళ్ళ పనిలోనే వెళ్ళిపోతుంది. అలాగే నేను ఎక్కువ శాతం ఎక్కువ బస్సు ప్రయాణం చేస్తున్నాను ఈ మధ్య. ఒకరోజు అనిపించింది నాకు, దీపావళి రోజు ఆ డ్రైవర్ గారిని అడిగినాను అనమాట, సార్ మీకు దీపావళి కదండి, ఈరోజు కూడా మీరు అంటే, స్వామి డాక్టర్లకి ఈ ఆర్టీసీ డ్రైవర్లకి మాకు దాంతో సంబంధం లేదండి, మేము చేయాల్సిందే, సంక్రాంతి అయినా దీపావళి అయినా మేము మా డ్యూటీలు చేయాల్సిందే అని చెప్పారు. ఇట్లా అదే ఒక కోటీశ్వరుడికి ఆ పరిస్థితి ఉండదు. వీళ్ళు తినడానికి, వాళ్ళ బట్టల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం కష్టపడుతూ ఉంటారు, స్ట్రగుల్ అవుతుంటారు. జీవన పోరాటం అనమాట, ఇది చాలా పోరాటం అనమాట, అర్థమైంది కదా. మొన్న కూడా ఒక మాతాజీ నాకు చెప్పారు, మన కర్నూలులో బస్సు ఇన్సిడెంట్ జరిగింది కదా, అది కాలిపోవడం జరిగింది. ఆ బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బస్సుని పక్కన పెట్టిన తర్వాత
ఆ మసిలో కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటున్నారట, ఏమైనా బంగారు ఉంగరాలు దొరుకుతాయేమో, ఏమైనా బంగారు పీసెస్ ఏమైనా దొరుకుతాయని వెతుక్కుంటున్నారట కొంతమంది వీళ్ళు. మనకేమనిపిస్తుంది, కొద్దిగా జుగుసాకరంగా అనిపిస్తుంది, కొద్దిగా బాధేస్తుంది. కానీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అంటే మా పరిస్థితి అలా ఉంది, మాకు తినడానికి లేదు, మా ఇంట్లో వ్యవస్థ అలా ఉంది, ఎవరు మాకు ఇస్తారు అని చెప్పేసి వాడు సమాధానం చెప్పారండి. ఓకే. అదే వాడు పుట్టడంతోనే ఒక జమీందారు వంశంలో పుట్టాడు, కోటీశ్వర వంశంలో పుట్టాడు అనుకోండి, వాడు ఇక స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లే, తిండి కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లే, చదువు కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లే, ఒక ఫీజు కట్టాలంటే స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా జబ్బు వస్తే మనం ఎంత స్ట్రగుల్ అవుతుంటారు. ఒక సామాన్యుడు ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలన్నా, ఏదన్నా ఒక సర్జరీ చేయించుకోవాలన్నా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదివించుకోవాలన్నటువంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యి చదువు ఆపేసినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఉండదు వాడికి, ఏ లోటు లేదు కాబట్టి ఇప్పుడు ఈజీగా భక్తి చేసుకోవచ్చు. ఓకే. వాడికి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వాడి కొడుకు, వాడు మనవడు 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉందనుకోండి, ఇక దేనికోసం ఆయన ఇది చేయాలి. కాబట్టి అందుకని భగవంతుడు భక్తుల ఇంట్లో కానీ, బ్రాహ్మణుల ఇంట్లో కానీ, లేదా జమీందారుల ఇంట్లో కానీ జన్మ ఇస్తాడనమాట భగవంతుడు ఆరంభంలో. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లే, వాళ్ళు మంచిగా భక్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లోనే అద్భుతంగా రాధాకృష్ణుని ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రతిమను ఏర్పాటు చేసుకోవచ్చు, అద్భుతంగా పూలు పండ్లు అన్నీ వాళ్ళకి తగినట్లుగా, తాహతకు తగినట్లుగా అద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అదే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారనుకోండి, వాళ్ళకి ఆ జీవన సంఘర్షణే భారం అయిపోతుంది వాళ్ళకి. అప్పుడు భక్తి ఎలా చేస్తారు, కష్టం అనమాట. భక్తి మార్గం చేయాలి ప్లస్ జీవనం చేయాలంటే కష్టం అయిపోతుంది. కాబట్టి భగవంతుడు రెండో అవకాశం ఏమి ఇచ్చాడు, మంచి బ్రాహ్మణుల ఇంట్లో కానీ, భక్తుల ఇంట్లో కానీ, లేదా జమీందారుల ఇంట్లో కానీ, కోటీశ్వరుల ఇంట్లో కానీ భగవంతుడు జన్మ ఇస్తాడు. ఓకే, అదనమాట. ప్రభుజీ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు భగవంతుడి మార్గంలో నడిస్తే అదే కర్మకి సొల్యూషన్ అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన కర్మలు ఉంటాయి గత జన్మలో, ఈ జన్మలో, అవి ఇప్పుడు ఎన్నో తప్పులు చేసిన తర్వాత కూడా భగవంతుడిని మార్గంలో వెళ్తే, ముఖ్యంగా కృష్ణ మార్గంలో వెళ్తే మనకు ఆ కర్మబంధం అంటుకోదు, కర్మలు అనేవి ఇంకా అప్పటి నుంచి ఇంకా స్టాప్ అయిపోతాయి, దాని యొక్క ఎఫెక్ట్స్ రావడం, కాన్సిక్వెన్సెస్ స్టాప్ అయిపోతాయి అంటారు కంప్లీట్గా, ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా. అంటే నిజమేనా ప్రభుజీ అది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భగవద్గీతలో సారాంశంగా ఒక శ్లోకం ఉంది చివరిలో. భగవద్గీత ఉద్దేశాన్ని భగవంతుడు చెప్తాడు. భగవంతుడు ఏం చెప్తాడు, సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్టామి మా శుచ అంటాడు. దీని అర్థం ఏంటంటే, నువ్వు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నా పాదాలను ఆశ్రయం చేయి, నీకు అన్ని కర్మల పాపకర్మల ఫలితం నుంచి నేను విముక్తి చేస్తాను, నువ్వు భయపడద్దు అని చెప్పాడు. ఓకే. అంటే తర్వాత అన్ని వదిలిపెట్టి నన్ను శరణాగతి పొందు. అందుకని వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, మీరు చూడొచ్చు, అభయహస్తం కటిహస్తం అంటారు. అంటే ఈ కుడి చెయ్యిని కింద పెట్టుంటారు భగవంతుడు, ఇలా వరద హస్తం అంట. ఇక్కడ ఈ చెయ్యి ఇలా పెడితే అర్థం ఏంటంటే పాదాల వైపు చూస్తున్నాడు భగవంతుడు ఇలా. అంటే అర్థం ఏంటి, నువ్వు కానీ నా పాదాలను ఆశ్రయం చేస్తే నేను నిన్ను ఆలింగనం చేసుకుంటాను అని అర్థం. ఇలా పెట్టుంటారు భగవంతుడు, మీరు చూడొచ్చు, అర్థమైంది కదా, ఇలా పెట్టుంటారు. అంటే మీరు నా పాదాలకి చూపిస్తున్నారు ఆయన, మీరు నా పాదాలను ఆశ్రయం చేయండి, నన్ను సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు ఏం చేస్తాడు, నిన్ను పాపకర్మల ఫలితం నుంచి విముక్తి చేసి నిన్ను ఆలింగనం చేసుకుంటారని భగవంతుడు చూపించడం. వెంకటేశ్వరుడు ఎందుకు అలా నిలబడతారు చాలామందికి తెలియదు అనమాట. ఇలా నిలబడ్డప్పుడు ఆయన పాదాల వైపు చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు నాకు శరణాగతమై మళ్ళీ తప్పు చేయొద్దు అని. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే, మరి అన్నీ భగవంతుడి మార్గంలో ఉంటే మరి చేసినవన్నీ కూడా వెళ్ళిపోతాయా అనేది ప్రశ్న చాలామందికి. మీకు అజామిళోపాఖ్యానం అని ఒక కథ ఉంటుంది, కార్తీక పురాణంలో కూడా ఉంటుంది, అది భాగవతంలో 6వ స్కందంలో వస్తుంది. అజామిళుడు ఆరంభం నుంచి కూడా మంచి వ్యక్తి. అయితే ఒకరోజు ఆయన అడవికి వెళ్తాడు, అక్కడ ఆలస్యం అవుతుంది. అక్కడ ఏం చేస్తాడంటే, ఒక అడవి జాతి కిరాతకుడు ఒక వేశ్యని ఆలింగనం చేసుకోవడం చూస్తాడు. ఈయన ఒక 25 సంవత్సరాల వయసు, 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడు, బ్రాహ్మణుడు. అప్పటికే వివాహం అయింది, ఒక పిల్లవాడు జన్మించాడు, ఒక ధర్మాత్ముడి తల్లిదండ్రులు ఉన్నారు, బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక యువకుడు. ఎప్పుడైతే తాను ఆ సంఘటన చూశాడో అతని యొక్క మనస్సు వికారానికి లోనైంది అన్నమాట. వికారానికి లోనైంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ ఇంద్రియాలు
అలా చెడు వైపుగా ఎప్పుడైతే ఆకర్షితం అవుతారో వెంటనే వాటిని అక్కడి నుంచి మరలించాలి. ఇతను ఏం చేశాడంటే వాటిని చూడడం, అది చూసిన దాన్ని అక్కడ మర్చిపోకుండా ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తూ అతని తర్వాత రోజు ఏమవుతాడంటే వేష దగ్గరికి వెళ్తాడు. నేను పెళ్లి చేసుకుంటానని ఆ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఏం చెప్తుందంటే అప్పట్లో కూడా వాడు ధర్మాత్ముడు ఉండేవాడు. వాళ్ళు కూడా నువ్వు బ్రాహ్మణుడివి, నాతో సాంగత్యం పొందితే నీ బ్రాహ్మణత్వం చెడిపోతుంది, నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి నువ్వు ఆ బ్రాహ్మణత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడితే నేను నీకు సాంగత్యాన్ని ఇస్తాను. అంటే తాను ఏం చేస్తాడంటే బ్రాహ్మణత్వాన్ని వదులుకోవడానికి, భార్యను వదులుకోవడానికి, పిల్లవాడిని వదులుకోవడానికి, తల్లిదండ్రులు వదులుకోవడానికి, ఆస్తిని గౌరవాన్ని అన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడి ఆ వేషతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఘోరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. అంటే ప్రాస్టిట్యూట్తో ఉంటే ఇంకెలా ఉంటుంది కదా. అతనికి 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా ఇంకా సంసార సుఖాన్ని అనుభవిస్తూ ఒక పిల్లాన్ని కంటాడు. 10 మంది సంతానాన్ని కంటాడు ఆ వేశ్యతో. మరి ఆయనకి డబ్బులు కావాలి కదా, దారి దొంగతనాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు, దారి దోపిడి దొంగ, అలా జీవన విధానం. జంతువులు వేటాడి పచ్చి మాంసం తినేవాడు. అట్లా జీవన విధానం అయిపోయింది. మరి ఇంకా ఏదో ఒక రోజు మరణం వస్తుంది కదండి, అలానే ఉండదు కదా, ఎప్పుడు ఒకలాగే ఉండదు. అతనికి ఇక జబ్బు బారిన పడిపోయి మంచాన పడిపోయాడు. తన చిన్నపిల్లాడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. అందరికన్నా చిన్నపిల్లాడు 10వ సంతానానికి పెట్టుకొని ఆయన మంచాన పడ్డాడు. అతనికి ఇక తెలుస్తుంది తాను చనిపోయేటటువంటి సమయం దగ్గరకు వచ్చింది. 80-90 ఏళ్ళు వచ్చేసినాయి. ఒకరోజు ఎక్కువ పాపకర్మలు చేసేస్తే యమదూతలు కనబడతారంట. ఓకే, మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాళ్ళు వస్తున్నప్పుడు చీకటి వస్తూ ఉంటుందట. వాళ్ళ యొక్క వెంట్రుకలంతా కూడా మన ఈ కాపర్ రాగి చువ్వలు ఉంటాయి కదా, అలా చువ్వలు నిలబడుచుకొని ఉంటాడు. ఘోరంగా నల్లగా భయంకర ఆకృతిలో ఉంటారు. వాళ్ళు ముగ్గురు వస్తారు. త్రికరణాలకు ప్రతీకగా వాళ్ళు వస్తారు ముగ్గురు. వాళ్ళు వస్తున్నప్పుడు చీకటిగా వస్తుంది. జీవుడు అల్లాడిపోతాడు అనమాట. చాలా ఇబ్బందికర పరిస్థితి పొందుతాడు. తను చూస్తున్నాడు యమకింకర్లు వస్తున్నారు తీసుకుపోవడానికి. ఎప్పుడైతే యమపాశాన్ని వేశారో మెడకి, గట్టిగా నారాయణ అని గట్టిగా అరుస్తాడు. వాస్తవంగా పిలిచింది ఎవరినంటే తన కుమారుడు పిలిచి, తన భగవంతుడిని ఏం పిలవలే. వెంటనే ఆ శేషతల్పం మీద పడుకున్నటువంటి భగవంతుడు దిగ్గులు లేచాడండి. నా బిడ్డ ఎవరో నన్ను పిలుస్తున్నారా అని చెప్పేసి వెంటనే. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఇంత నిడివి పట్టింది, కానీ ఇది జరిగింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. ఆ యమపాశం వేయడం, లాగడం, ఈయన నారాయణని గట్టిగా అరవడం, వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడు ఉలిక్కిపడడం, వెంటనే తన 4 పార్షదులు పంపిస్తారు. వీళ్ళు 3 వస్తే వాళ్ళు 4 వచ్చి వెంటనే కత్తిని అడ్డం పెడతారు. తీసుకువెళ్ళడానికి వీల్లేదు ఇతని. వీళ్ళు చెప్తారు, వీడు ఎంత దుర్మార్గుడు, మేమేం రాంగ్ అడ్రస్కి రావండి, మీకు తెలుసు కదా యమపాశం తిరుగులేదు, అర్థమైంది కదా, మేమేం రాంగ్ అడ్రస్కి రాలేదు, అంత టైం కూడా లేదు మాకు అని చెప్పేసి ఒక సంభాషణ నడుస్తుంది. మనకి ఇది భాగవతంలో 6వ స్కందంలో ఉంటుంది. అలాగే కార్తీక పురాణం, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది, అందరూ మన వాళ్ళంతా చదువుతారు. కార్తీక పురాణంలో కూడా వస్తుంది ఇదంతా కాన్వర్జేషన్ అంతా. అప్పుడు చెప్తారు, లేదు జీవిత అంతమ సమయంలో నారాయణ అనే నామాన్ని తలిచాడు కాబట్టి ఇతనికి రిలీఫ్ ఇచ్చాడు. చాలామంది భావన ఏం చేస్తారంటే ఆయన అన్నింటినీ భగవంతుడు క్షమించి ఆయనని వైకుంఠానికి తీసుకుపోయినాడు అనుకుంటారు. కాదు, అక్కడ జరిగింది ఏంటంటే తర్వాత అతనికి 2వ అవకాశాన్ని ఇస్తారు. అందుకే శిలా ప్రభుపాల వారు టైటిల్ నేమ్ ఏమి ఇచ్చారంటే ద సెకండ్ ఛాన్స్ అనేటటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని 6వ స్కందాన్ని ప్రింట్ చేశారనమాట. ద్వితీయ అవకాశం అనేటటువంటి పేరుతో ఇచ్చారు. అక్కడ అజామినుడు నేరుగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళలేదు. ఇతను చేసినటువంటి కర్మలు ఉన్నాయి కదా, వాటిని ప్యూరిఫై చేసుకోవడం కోసం అతన్ని ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో విడిచిపెడతారు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో. ఆయన అక్కడ మళ్ళీ మొదటి నుంచి రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళి జపం చేసి, నామాన్ని జపం చేసి, మంచి ప్రవర్తన కలిగి ఉండి, భగవద్ ఆరాధన చేసి, సమాజంలో మంచి వ్యక్తిగా బతికి, తర్వాత ఆ జీవితంలో ఆయన చివరి సమయంలో అప్పుడు మళ్ళీ విష్ణు పార్షదులు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా మనం ఎలా జీవించినా కృష్ణుడి మార్గాన్ని మనం అంగీకరించినప్పుడు కృష్ణుడు వాటిని తీసేస్తారు. అలాగే మనకు అవకాశాన్ని కూడా ఇస్తారు. ఇచ్చి మన చేత వాటన్నిటిని ప్రాక్టీస్ చేయించి మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది తర్వాత మాత్రమే వైకుంఠానికి తీసుకుని వెళ్తారు.